హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి. ఎల్ఆర్ఎస్ గురించి ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి. L1, L2, L3 పెండింగ్స్ అని ఉన్నాయి. ఇవన్నీ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనో ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ చెప్తాను. ఎల్ఆర్ఎస్ గురించి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఇలా ఎందుకు వస్తున్నాయి, కొన్ని చెరువు లేకున్నా చెరువు ఉన్నాయని వస్తున్నాయి, అది ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది మీకు పూర్తిగా ఈరోజు తెలియజేస్తాను. మనకు వచ్చేసి ఫస్ట్ మనం మన ఫోన్ నెంబర్తో ఎల్ఆర్ఎస్ హోమ్ పేజీలో లాగిన్ అయ్యి సిటిజన్ లాగిన్ అయ్యి చూసుకుంటే మన స్టేటస్ పూర్తిగా తెలుస్తుంది. ఫీజు ఇంటిమేషన్ వస్తుంది. అది ఉంటే ఒకసారి మనం ప్రొసీడ్ టు పే అని ఎంత ఫీజు వచ్చిందో కరెక్ట్ డీటెయిల్స్ చూసుకొని పే చేసుకోవాలి. ఈ 31 మార్చు 31 లోపు మనం పే చేసుకున్నట్టయితే 20% రిబేట్ వస్తుంది. అదేవిధంగా దాని తర్వాత అయితే మనకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచమని మన మంత్రి గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 20% మార్చ్ 31 లోపే, తర్వాత పే చేస్తే పూర్తి ఫీజు చెల్లించాలని ఉంది. 20% ఎట్టి పరిస్థితుల్లో డేట్ పెంచేది లేదంటారు. ఇప్పుడిప్పుడే స్పందన వస్తుంది. ప్రభుత్వం మొదటగా చెప్పినట్టు ప్రతి ఒక చౌరస్తా సెంటర్లో మేము ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ పెట్టి అందరికీ వివరిస్తామని చెప్పారు, కానీ అది ఎక్కడ జరుగుతలేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజల వరకు చేరతలేదు. అందుకే స్పందన చాలా తక్కువ ఉంది ఎల్ఆర్ఎస్ గురించి. ఏదో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అంతో ఇంతో జనానికి తెలుస్తుంది ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్తాను. నాకు కూడా అన్నీ తెలియకపోవచ్చు. నాకు తెలిసిన కాడికి నేను కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను. నేను కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు పే చేశాను, చూసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ ఫీజు పే చేశాను. నేను పూర్తి పేమెంట్ చేశాను. 14% హాఫ్ పేమెంట్ కాకుండా ఫుల్ పేమెంట్ చేసుకుంటే కొంచెం ఊరికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం బెస్ట్ ఉంటుంది. మనం ఊరికి లాంగ్ ఉండి ఒక 10 years తర్వాత కూడా హౌసెస్ కావాలనుకున్న దాన్ని మనకు హాఫ్ పేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి 25% రిబేట్ రాదు. పూర్తి పేమెంట్ కట్టుకున్నది బెస్ట్. ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఈ మార్చ్ 31 లోపు కట్టుకుంటే 20% బెనిఫిట్లో ఉంటారు. ఇది కట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. అనథరైజ్డ్గా చేసే దాదాపు జీపీ లేఅవుట్స్ మొత్తం అది ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనకు అమ్ముకోవాలన్నా మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎల్ఆర్ఎస్ ఉంటే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. మనకు ఏమున్నా ఒక 200 గజాలకు 2020 కాబట్టి 500 మార్కెట్ రేటు, అప్పుడు 1500 1500 లోపే ఉంది కాబట్టి ఫీజు ఎక్కువ ఏం వస్తలేదు. ఒక 200 స్క్వేర్ యార్డ్స్కు 24,000 25,000 ఏరియా మార్కెట్ రేట్ బట్టి అప్పటి మార్కెట్ 20 లోపు ఉన్న 19 లోపు ఉన్న మార్కెట్ రేట్ ఏదైతుందో అదే వస్తుంది. 500 ఆ టైప్లో ఉంది కాబట్టి తక్కువనే వస్తుంది. ఎవరైనా కట్టుకోవాలంటే ఇది కట్టుకోవచ్చు. మన ల్యాండ్ రెగ్యులర్ అయితే మనకు రేట్ కూడా దాన్ని అమ్మేటప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ గురించి ఏ విధంగా L1 అంటే L2 అంటే ఎక్కడ అనేది, ఇప్పుడు మీరు ఫీజు పే చేశారు అయినా L1 పెండింగ్ వస్తుంది అనుకో, మీరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి వెళ్ళాలి. మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ టీపీఓ కానీ, L1 అంటే టీపీఓ మన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉంటాడుగా, అతను పోయి కలిస్తే వాళ్ళు వచ్చి మన ఫీల్డ్ ప్లాట్ యొక్క ఫీల్డ్ విజిట్ చేసి బౌండరీస్ అన్ని రోడ్స్ అవన్నీ చూసి అది ఏరియా ఎఫ్టీఎల్ అక్కడ కొన్ని చెక్ చేస్తారు. చేసి వాళ్ళు అప్రూవ్ ఇస్తే మనకు మళ్ళా L2కి వెళ్తుంది. L2లో అయ్యి మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అండ్ ఏఈ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు. మన L2కి వెళ్ళే ముందు మనకు అప్లోడ్ వస్తుంది డాక్యుమెంట్స్. మన ప్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఆర్ఐ వీళ్ళు వెరిఫై చేస్తే ప్రొసీడింగ్ మళ్ళీ L3కి వెళ్తుంది. L3లో మనం మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు ఫైనల్ దాన్ని ప్రొసీడింగ్స్ వాళ్ళు జారీ చేస్తారు. అన్నీ చెక్ చేసిన తర్వాత మనకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. మీరు పే చేసాం కానీ మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు ఏంటంటే చాలా దరఖాస్తులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అంతా పట్టించుకోవడం లేదు. మనం వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి మనకు ఇది త్వరగా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలలో ఇప్పుడు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీకి వెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో అయితే మనకు గ్రామ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీ అతను కలిస్తే అతను L1 గ్రామ పంచాయతీలో L1, మళ్ళీ L2 వచ్చేసి ఆర్ఐ అండ్ ఇరిగేషన్ వాళ్ళు ఏఈ, థర్డ్ వచ్చేసి ఎంపీడీఓ గారు, మన మండల్ పరిషత్ దాంట్లో ఉండే ఎంపీడీఓ గారు ఫైనల్ ప్రొసీడింగ్ జారీ చేస్తారు వాళ్ళు. ఇది మనకు జరిగేది. ఫీజు పే చేసి తప్పుడుగా ఉంటే అయితలేదు. గవర్నమెంట్ చెప్పింది ఫీజు పే చేసిన 2 daysలో 3 daysలోనే, అది ఎక్కడ జరగట్లేదు.
చాలా టైం పడుతుంది. నేను పే చేసి ఒక 15 డేస్ దగ్గరకు వస్తుంది. ఇంతవరకు ప్రొసీడింగ్స్ ఏం రాలేదు. నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి L1 ఆఫీసర్ని కలిస్తే అతడు వచ్చి ఫీల్డ్ విజిట్ చేశారు. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా మనం వేరే వాళ్ళ దగ్గర 2020లో వాళ్ళు LRS కట్టి మనం ప్లాట్ కొన్నామనుకో, నేను కూడా అలా ప్లాట్ కొన్నాను. అది అతని ఫోన్ నెంబర్ ఉంటుంది. మన ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉండో అతని పేరు మీద డాక్యుమెంట్ ఉంటుంది. ప్లస్ మనకు అతడే కట్టాడు కాబట్టి అతని పేరే ఉంటుంది. ఫోన్ నెంబర్ కూడా అతన్నే ఉంటుంది. అతన్ని మార్చుకోవాలంటే మనం మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి అక్కడ మన నెంబర్ ఇస్తే వాళ్ళు మార్చేస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ ప్లస్ మనం కొన్న డాక్యుమెంట్ చూసి వాళ్ళు నెంబర్ చేంజ్ చేస్తున్నారు. అలా చేంజ్ చేసుకొని మనం కట్టుకోవచ్చు. అది కూడా ఒకటి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మన FTL FTL మన చెరువు దగ్గర లేకున్న ప్లాట్, బఫర్ జోన్, FTL ఇవన్నీ వస్తే మన డాక్యుమెంట్ తీసుకొని ఆ సర్వే నెంబర్ వాళ్ళు మనం మున్సిపల్ గ్రామ పంచాయతీ అయితే కార్యదర్శిని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి రెవెన్యూ శాఖను ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాన్ని తొలగించడం జరుగుతుంది. మన మార్పులు ఉన్నా మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. మనం ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు చేంజ్ చేయలేరు. ఏదైనా ఫీజు ఎక్కువ రావడం కానీ ఇలాంటివి ఉంటే ముందే చేసుకోవాలి. ఫీజు కట్టక ముందుకే మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి వాళ్ళు చేసుకున్నట్టయితే పూర్తిగా దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, L1 పెండింగ్, L2 పెండింగ్, L3 పెండింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లు ఉండి మనం చేసుకున్నట్టయితే త్వరగా ఫైనల్ ప్రొసీడింగ్ వస్తుంది. ప్రభుత్వం కూడా కొంచెం చొరవ చూపి ప్రజల్లో మంచి అవగాహన కల్పించి ఏ అధికారిని కలవాలి, ఎక్కడ కలవాలి అనేది ఒకసారి వాళ్ళకి పూర్తిగా ఒక సమాచారం ఇస్తే జనానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు తొందరగా అందరు ఫీజులు కూడా కడతారు. ఎలాంటి మీ సమాచారం ఏంది ఫీజు, అందుకే కొంచెం తక్కువగా ఫీజు కడుతున్నారు. జనానికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్లాట్ మారితే ఇప్పుడు పాత ఓనర్స్ మీదనే వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవన్నీ క్లియర్గా చెప్పినట్టయితే ఫీజు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. కొందరు ఫోన్ నెంబర్ ఇష్యూస్, ఏడ మార్చుకోవాలి ఏం తెలియదు. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే జనానికి ఎక్కువ శాతం ఇస్తలేరు. ఇలా ప్రతి చౌరాసాలో చాలా మంది ఉండే చోట హెల్ప్ డెస్కులు పెట్టి ప్రచారం వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇంకా ఫీజు చాలా వసూలు అవుతుంది. ప్రజలకు ఉపయోగపడుతుంది, అక్కడ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఎలాంటి పెండింగ్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా ఉన్నా మన ఆఫీస్లోకి వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను చూశాను, మున్సిపాలిటీ ఆఫీస్లో నా ముందు చాలామంది కరెక్షన్ చేయించుకున్నారు. ఈ విధంగా ఏమున్నా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే ఇంకా ఫీజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, ప్రజలకు వాళ్ళకి ప్లాట్కు సర్టిఫికేట్ వస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇది LRS. అదేవిధంగా ఇంకా LRS గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.